ఏంటంటే నిజంగానే ఈరోజు ఇందాక ఎంఆర్ఓ గారు చెప్తూ అంతమంది లబ్ధిదారులకు ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది అత్యంత హర్షించదగ్గ విషయము. సో వన్స్ అగైన్ లబ్ధిదారులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పైన తిరిగి అప్లై చేసుకోవచ్చు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎలిజిబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు వస్తుంది. ఇంట్లో రేషన్ కార్డుకి సంబంధించి పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, మన మండలానికి సంబంధించి 1609 కార్డులు కొత్తగా మంజూరైనాయి. అదేవిధంగా 1678 కార్డులు అడిషన్స్ అంటే చేర్పులు, కొత్తగా మనకి పెళ్ళిళ్ళు వచ్చిన కోడళ్ళై కావచ్చు, లేదంటే పిల్లలై కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి చాలా రోజుల నుంచి మనకి కార్డులు రావట్లేదు అనే ఒక కంప్లైంట్ని తీసుకొని మరి కొత్తగా కార్డులు ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ప్రింట్ అయి వచ్చినాయి 1088 కార్డులు కొత్త కార్డులలో వచ్చినాయి. అదేవిధంగా 1421 చేర్పుల కార్డులు రావడం జరిగింది. మిగతావి కూడా వస్తాయి. తర్వాత ఇది ఇప్పుడు మనకు తహసీల్దార్ గారు చెప్పినట్టు మీ సేవలో ఎప్పటికీ కూడా పెట్టుకోవచ్చు. ఈ మధ్య కాలంలోనే పెట్టేసి ఈ గ్రామ సభలు అయిపోగానే మూసేయడం అట్లా కూడా ఏమి ఉండదు. కాబట్టి మీరు చేర్పులు అనేవి ఎప్పటికీ జనం పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి కాబట్టి అవి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి యొక్క కార్యక్రమానికి మరి మీరందరూ ఇచ్చేశారు. అదేవిధంగా ఈ కార్డులను తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆహార భద్రతా కార్డు ఏదైతే ఉందో మనకి అందరికీ కూడా పోషకాహారం అందాలి కాబట్టి ఆ దొడ్డు బియ్యం అయితే తింటలేరు అనేసి సన్న బియ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి సన్న బియ్యంలో కూడా కెర్నల్స్ కూడా కలిపి మనకు పోషకాహారము ఇచ్చే విధంగా చూస్తున్నారు. కాబట్టి మీరు ఆ సన్న బియ్యాన్ని దయచేసి ఎవరు కూడా అమ్ముకోవద్దు, మీరే తినాలి సన్న బియ్యాన్ని. కానీ కొత్తలో మనకి మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు కొత్త బియ్యం కాబట్టి అప్పటికప్పుడు కొంచెం ముద్దగా అన్నం అయి ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు కొంచెం పాత పడ్డాయి కాబట్టి అవి మంచిగానే అవుతుంది. సో హాస్టల్స్లో అక్కడిక్కడ కూడా సన్న బియ్యం మేము చూసినప్పుడు బాగానే ఉన్నాయి. కాబట్టి మీరు లబ్ధిదారులు వాటిని తిరిగి అమ్మి మళ్ళీ మీరే వాటిని కొనుక్కొని వాటిని మిస్యూజ్ చేయవద్దు. దానివల్ల ప్రజాధనం వృధా కానియొద్దు. మరియు అదేవిధంగా మీ గ్రామంలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ళు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి ఆ ఇందిరమ్మ ఇళ్ళని కూడా ప్రారంభించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనకి ఏమన్నా అంటే అన్ని జిల్లాలలో మొన్నటి వరకు 3 ఉన్నాయి, అన్ని జిల్లాలలో ఉన్నాయి. మరి అన్ని జిల్లాలలో ఇల్లు కట్టుకుంటున్నారు. మరి మన జిల్లాలోనే కొంచెం ఎక్కువ వెనుకబడుతున్నాము ఇట్లాంటి అన్ని ఆలోచనలతోటి. కాబట్టి దయచేసి మీరు ముందుకు వచ్చి మనం లాస్ట్లో గృహప్రవేశం చేసుకునే రోజు మంచి రోజు చూసే చేసుకుంటారు కదా అందరూ, అవునా కదా? మరి అన్నప్పుడు ఇంకా మళ్ళీ మధ్యలో ఈ 3 ఎందుకు అవన్నీ. సో ఇప్పుడు ఇక ఇన్ని రోజులు వంకలు చెప్పిండు, ఇప్పుడు వంక చెప్పడానికి అవకాశం కూడా లేదు, శ్రావణం వచ్చేసింది. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు మొదలు పెట్టలేదో వాళ్ళు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. ఒకవేళ స్టార్ట్ చేయకపోతే వాళ్ళకి అవసరం లేదనుకుంటే తీసేద్దాము. వేరే ఎవరైనా పాపం కట్టుకుందామని గతంలో కొద్దిమందికే ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తారా వద్దనుకుంటారా అది చూసుకోండి. అదేవిధంగా మరి యొక్క కార్యక్రమానికి కొంచెం ఆలస్యం ఎందుకైందంటే మాకు స్టేట్ నుంచి ఒక మీటింగ్ అంజలి గారికి మొదలుగా మా లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇంతకుముందు మేడం చెప్పినట్టు మొత్తం గుగ్లావతి శిరీష రేషన్ కార్డు ఇవ్వడం అయిన తర్వాత